నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు దీనికి అర్హులు, అలా మీరు దేనికి అర్హత సంపాదించినారు, ఏది మిమ్మల్ని చేరాలనుకుంటుందో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. మనమైతే ఫస్ట్ గైడెన్స్ కార్డ్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఓకే, ఈ కార్డ్ రావాలనుకుంటుంది. నేను షఫల్ చేస్తున్నప్పుడే ఇది ఫ్లిప్ అయింది. సో ఫస్ట్ కార్డ్ వచ్చి మనకి బ్రీత్ వచ్చింది. ఇది జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ టారోట్ రీడింగ్. సో ఇది ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. దీనికి సమయంతో అస్సలు సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చి ఎఫర్ట్లెస్ వచ్చింది మనకి నెక్స్ట్ కార్డు. సో మనకు వస్తున్న ఫైనల్ కార్డ్ చూద్దాం మనం. సో మనకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి లేక్ స్టిల్నెస్. సో ఇక్కడ బ్రీత్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఊపిరి పీల్చుకోవడాన్ని బ్రీత్ అంటారు. సో మన శ్వాస అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. శ్వాస లేకపోతే మనకి జీవం లేనట్లు కదా. సో మన జీవితంలో ఆ జీవం ఉండాలి అంటే మనం దేన్నైనా కానీ తట్టుకునే శక్తి కావాలి. ఫారెస్ట్, ఒక అడవి ఎలా అయితే జంతువులకి, చెట్లకి, అక్కడ సరస్సులు పారుతూ ఉంటాయి. సో ఇలా చాలా జీవరాశులకి నిలయంగా ఉండి కూడా అది అంత గంభీరంగా ఉంటూ తెల్లారు చూస్తే మనకి చాలా అందంగా కనిపిస్తుంది, రాత్రిళ్ళు చూస్తే అదే మనకి చాలా భయంకరంగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. సో ఆ విధంగా మీరు ఇప్పుడు మారబోతున్నారు. మీ నిశ్శబ్దం అనేది ఇతరులని భయపిస్తుంది. మీ ఆహార్యం కావచ్చు, లేదు మీరు ఆకర్షిస్తున్నారు, కానీ ఎవరు ఎక్కడి వరకు రావాలి అనేది నిర్ణయించబడిందనమాట. అందరూ మిమ్మల్ని చేరలేరు, మీరు అందరికీ చేరువ కాలేరు. ఇక్కడ క్లియర్గా ఆ అడవి ఎంత గంభీరంగా అయితే ఉందో అంత గంభీరంగా, హుందాగా మీరు ఏంటి అనేది మీరు ఇతరులకి తెలియజెప్తున్నారు. అలానే అందంగా అన్నిటినీ కూడా మళ్ళీ అకామిడేట్ చేయగలుగుతున్నారనమాట. మీరు ఆ స్వేచ్ఛ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు అక్కడ హ్యాపీగా నివసించగలుగుతారు, అంటే మీతో హ్యాపీగా ఉండగలుగుతారు. అది కోల్పోయిన వాళ్ళకి మీరు మళ్ళా చేరువ కావడం అనేది కష్టం అన్నమాట. సో ఎఫర్ట్లెస్గా ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, ఒక వాటర్ ఫాల్ ఎంత ఎఫర్ట్లెస్గా ఆ నీళ్ళు ప్రవాహం అనేది, ఆ నీళ్ళ ప్రవాహం అనేది ఎంత సునాయాసంగా అసలు కష్టపడినట్లు, ఎక్కడైతే మనకి లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఉంటుందో అట్లా మాదిర అది ఎంత ఎఫర్ట్లెస్గా అయితే ప్రవహిస్తుందో ఇప్పుడు మీ ఎనర్జీస్ అట్లా ప్రవహిస్తున్నాయి. మీరు అలా ప్రవహిస్తున్నారనమాట. ఇప్పుడు మీకు ఏది అడ్డు కాదు, ఏది మిమ్మల్ని ఆపలేదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సాధించడానికి మీరు దారులు ఎత్తుక్కుంటూ, దారులని నిర్మించుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు. సో స్టిల్నెస్ వచ్చిందనమాట ఇక్కడ. సో స్టిల్నెస్ ఏం చెప్తోంది అంటే, మనం ఎంత నిలకడగా ఉండగలుగుతామో మనం అంత సాధించుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ నిలకడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అలా ఆ నిలకడని ఇప్పుడు సంపాదించుకున్నారనమాట. ఇప్పుడు మీరు నిలకడగా మీరు దేన్నైనా సాధించుకోగలుగుతారు. ఆ స్టిల్నెస్ మీలో వచ్చింది. ఇంతకుముందు ఏదైనా ఒక చిన్నది అనిపించినా కానీ మీరు దానికి ఓవర్ ఎగ్జైట్ అయిపోవడం కానీ, ఓవర్గా హ్యాపీగా ఫీల్ అయిపోవడం కానీ, లేదు ఓవర్గా సాడ్గా ఫీల్ అయిపోవడం కానీ, ఇట్లాంటివి ఏవో చేసి తింటారు. కానీ ఇప్పుడు ఏంటంటే దేనికి అంత తొందరగా చెల్లించట్లేదు. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. సరే, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, దీన్ని కూడా పొందుదాం, మనము దీన్ని కూడా ఆస్వాదిద్దాము. ఏం అవుట్కమ్ వస్తుందో చూద్దాము. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి నోరు జారకూడదు, తొందరపడి ఎలాంటిది మనం చేయకూడదు అన్న ఆ కామ్ స్టిల్ ఫేజ్లోకి వచ్చినారనమాట. అందుకనే ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఊల్ఫ్, ఇన్స్టింక్ట్. అందుకనే మీ గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇన్స్టింక్ట్స్ అంటే మీకు లోపల నుంచి మీ వాయిస్ ఉంటుంది కదా, అది గట్టిగా చెప్తుంది మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లుండాలి, ఎట్లుండకూడదు అని చెప్పి. ఇప్పుడు స్ట్రాంగ్గా మీ ఇన్స్టింక్ట్స్ అనేటివి మీకు గైడ్ చేస్తున్నాయి అన్నమాట. సో మీకు ఆ గైడెన్స్ అనేది మీ లోపల నుంచే వస్తుంది. ఇక్కడ ఊల్ఫ్ని చూపిస్తున్నారు కాబట్టి ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ 108 టైమ్స్ మీరు చెప్పుకోండి. మీరు చూడండి, ఊల్ఫ్ అనేది ఒక ప్యాక్లో ఉంటుంది. ప్యాక్ అంటే అదొక గుంపుగా
ఒక సమూహంతో ఉంటుందన్నమాట. ఊల్ఫ్ అవి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవు, అవి గుంపుగానే వెళ్తాయి అన్నమాట. ఏదన్నా కానీ దాని లీడర్ మాట వింటాయి అన్నమాట. ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉంటారు, ఆల్ఫా మేల్ అంటారు. సో ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్కి లీడరు, ఆ లీడర్ మాట మిగతా ఊల్స్ అన్నీ వింటాయి. సో ఇప్పుడు మీరు అంత స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చినారు. ఇప్పుడు మీ మాటకి ఒక పవర్ వచ్చింది, మీకు ఒక పవర్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆ ఆల్ఫా మేల్, అంటే ఇక్కడ మేల్ అంటున్నాను కదా, మేము ఫీమేల్స్ కదా చూసేది, అట్లంతా అనుకోకండి. నేను అంటే ఇప్పుడు మనకి మగవాళ్ళలో కావచ్చు ఆడవాళ్ళలో కావచ్చు ఫెమినైన్ మాస్కులైన్ ఎనర్జీస్ రెండు ఉంటాయి. సో ఆడవాళ్ళల్లో కూడా మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. ఆ మాస్కులైన్ ఎనర్జీ అంటే ఆ పవర్, ఏదన్నా సాధించాలన్న విల్ పవర్ కావచ్చు, ఆ ఎనర్జీ కావచ్చు, అలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు మీ మాటకి మీకు ఆ విలువ దక్కుతుంది, ఆ రెస్పెక్ట్ని మీరు కమాండ్ చేయగలుగుతున్నారు. ఏదో బలవంతంగా సాధించుకునేది కాదు, ఆటోమేటిక్గా మిమ్మల్ని చూడగానే వచ్చేస్తుంది. సో మీ ఫీచర్స్ అంత షార్ప్ అయినంటాయి, మీ ఫేస్లో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది, మీరు మనిషిగా చాలా చాలా స్ట్రాంగ్ అయినారు అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు టారో ద్వారా మనకి ఏం వస్తుందో మెసేజెస్ చూద్దాము. టారో ద్వారా మనకి ఏం మెసేజెస్ వస్తున్నాయి. టెంపరెన్స్. సో మీరు ఆ బ్యాలెన్స్లోకి వచ్చిన దానివల్లనే మీకు ఆ గంభీరత్వం కావచ్చు, మీకు ఇప్పుడు తెలుస్తుంది, అంటే దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది, దేని విలువ ఏంటి అనేది తెలుస్తుంది, ఎప్పుడు ఏది సహాయానికి వస్తుందో తెలుస్తుంది, దేన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, దేనివల్ల మనకి ఏం జరుగుతుంది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒక బ్యాలెన్స్డ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఓవర్ ఎగ్జైటెడ్గా లేరు, అట్లని చెప్పి చాలా డిప్రెస్డ్గా కూడా లేరు. మీ ఎనర్జీస్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, మిమ్మల్ని మీరు ఒక బ్యాలెన్స్లో పెట్టుకోగలుగుతున్నారు. అందుకనే మీరు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకోవడానికి ఇంకెవరో కమాండ్ తీసుకోని అవసరం లేదు, ఎవరి క్లచెస్లోనో మీరు లేరు. ఇప్పుడు మీకు నచ్చిన జీవితాన్ని మీరు జీవించడానికి, మీరు అనుకునేది మీరు సాధించడానికి ఇప్పుడు అద్భుతమైన సమయం మొదలైంది అని అర్థం అనమాట దీనికి. నైట్ ఆఫ్ కప్స్, ఎఫర్ట్లెస్గా. సో ఇక్కడ వాటర్ ఎనర్జీ, ఇక్కడ కూడా వాటర్ ఎనర్జీ, ఇక్కడ బ్రీత్ దగ్గర కూడా మనకి ఏంటంటే వాటర్ ఎనర్జీనే ఇక్కడ మనకి కప్స్ ఇండికేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి కప్ వచ్చింది, నైట్ ఆఫ్ కప్. మీరు ఇప్పుడు ఎఫర్ట్లెస్గా మీ ఎనర్జీస్ ఫ్లో అయిన దానివల్ల మీ జీవితంలోకి ప్రేమ వస్తుంది, మీ జీవితంలోకి ఆదరణ వస్తుంది. మీరు ఏదైతే మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకున్నారో, కొంతమంది జీవితంలోకి మంచి లైఫ్ పార్ట్నర్ రావడం లేదు. మీరు ఎవరైతే ఇంతకుముందు నాకు అంత మంచి స్నేహితులు లేరు, స్నేహానికి అసలు అర్థమే లేదు, అందరూ నన్ను వాడుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఇప్పుడు మీ జీవితంలోకి మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులు వస్తున్నారనమాట. కొంతమందికి రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతుంటే, కొంతమందికి లాయల్ ఫ్రెండ్షిప్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది ఎందుకు అంటే మీ ఎనర్జీస్ మారిన దానివల్ల. మీరు ఇంతకుముందు చేసినట్టు యూఆర్ నాట్ సల్కింగ్ అపాన్ థింగ్స్, లైక్ మొండి చేయట్లేదు, మూర్ఖంగా నాకు ఇట్లనే కావాలనుకోవట్లేదు, రెసిస్ట్ చేయట్లేదు దేన్ని కూడా, మీరు దేనికి అడ్డు చెప్పట్లేదు, దేన్ని ఆపాలని చూడట్లేదు, దేన్ని బంధించాలని చూడట్లేదు, ప్రవాహాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. సో ఆ ప్రవాహంలో మీరు మూట కట్టుకుంటున్న అద్భుతమైన స్నేహాలు మిమ్మల్ని ఇంకొంచెం బెటర్గా అవ్వడానికి. ఇక్కడ నేను స్నేహం అంటే పుస్తకాలు కూడా మన స్నేహాలు అవుతాయి కదా, స్నేహితులు అవుతారు కదా, పుస్తకాలు కూడా మన స్నేహితులు అవుతారు కదా. మంచి పుస్తకాలని కొంతమంది చదవబోతున్నారు, దానివల్ల ఆ మంచి జ్ఞానాన్ని పొందుతున్నారు, దానివల్ల ఇంకా బెటర్గా మీరు మీ జీవితాన్ని జీవించబోతున్నారనమాట. మీ లైఫ్ స్టైల్లో మీలో చాలా చేంజెస్ అనేటివి చూస్తారనమాట. ఏస్ ఆఫ్ కప్స్ ఇవన్నీ కప్స్ ఎనర్జీస్, వాటర్ ఎనర్జీస్ గురించి చెప్తున్నాయి. సో ఎమోషనల్గా మీరు చాలా బ్యాలెన్స్డ్గా తయారవుతున్నారు. మీరు లవింగ్, కేరింగ్ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్టిల్నెస్ కింద ఏస్ ఆఫ్ కప్స్. ఇక్కడ చూడండి, కామ్గా, కదలిక లేదు. ఇక్కడ సరస్సు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత స్మూత్గా వాటర్ దాంట్లో ఫ్లో అవుతున్నాయో, ఎంత జీవం ఉట్టిపడుతుందో దాంట్లోంచి. ఇక్కడ చూడండి, ఏస్ ఆఫ్ కప్స్లో నీళ్ళు ఇట్లా అన్ని విధాలుగా బయటకు వస్తున్నాయి.
సో అండ్ ఇక్కడ మనకి బ్లూ హార్ట్ని చూపించారు. బ్లూ కలర్ మనకి ఎప్పుడైనా కానీ పీస్ఫుల్ ఎనర్జీస్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో మీ జీవితంలోకి అట్లా ఆ ప్రశాంతత వస్తుంది. అండ్ ఏదైతే అవుట్కమ్ వస్తుందో ఆ అవుట్కమ్ మిమ్మల్ని బెటర్ పర్సన్ చేయడమే కాకుండా మీకు న్యూ ఆపర్చునిటీస్ని, న్యూ బెటర్ రిలేషన్షిప్స్ని తీసుకొని వచ్చి పెడుతుందన్నమాట. సో ఇక్కడ మీరు రిలేషన్షిప్స్లో కావచ్చు, లేదు అంటే ఆపర్చునిటీస్ వైజ్ కావచ్చు, దేంట్లోనూ మీరు కొత్తగా దేన్నో ఆకర్షిస్తున్నారు. అండ్ ఈ ఆకర్షిస్తున్న దానివల్ల మీ జీవితంలో ఇంకొంచెం ప్రశాంతత పెరుగుతుందన్నమాట. సో కొంతమందికి కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ కూడా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చారు. కింగ్ ఆఫ్ కప్ మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు దీనికి చాలా అర్హత కలిగిన వారు. మీకు ఈ అర్హత మీరు సంపాదించుకున్నారు. ఏం అర్హత సంపాదించుకున్నారు అంటే మీరు ఏంటి అనేది మీరు ఇక్కడ స్పష్టంగా ఇతరులకి తెలియజెప్పడము. అండ్ మిమ్మల్ని ఎవరన్నా మీకు నచ్చినట్లు కాకుండా మీకు నచ్చనట్లు మిమ్మల్ని ట్రీట్ చేస్తుంటే అలాంటి వాళ్ళకు కూడా మీరు స్ట్రాంగ్ సంకేతాలు పంపిస్తున్నారు. డోంట్ మెస్అప్ విత్ మీ, యు ఆర్ మెస్సింగ్ అప్ విత్ రాంగ్ పర్సన్. మీరు స్ట్రైట్గా ఉంటే నేను స్ట్రైట్గా ఉంటాను, మీరు అడ్డగోలుగా పోతా అంటే నేను దాన్ని అయితే సహించను అన్న స్ట్రాంగ్ ఇండికేషన్ని పంపిస్తున్నారనమాట. సో చాలా స్ట్రాంగ్గా తయారైనారు. సింహం ముందర కుప్పిగొంతలొద్దు అంటారు కదా. సో సింహం చూస్తుంది మరి ఎక్కువ చేస్తున్నారు అనుకుంటే ఒక్క పంజా చాలు ఎదుటి వ్యక్తి ఇంకా భూస్థాపితం అవ్వడానికి. సో ఆ విధంగా ఇప్పుడు మీకు అలాంటి పవర్ వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు అరిచి చెప్పట్లేదు, ఇక్కడ కోపం రావట్లేదు, ఇక్కడ ఆవేశపడట్లేదు, కామ్గా ఉన్నారు, జెంటిల్గా ఉన్నారు, స్మూత్గా ఉన్నారు. చాలా క్లియర్గా ఇతరులకు మటుకు మీ భావనలు అర్థమైపోతున్నాయి. ఇంకా వీళ్ళతో మనం పిచ్చి చేష్టలు చేయలేము అనేది ఇతరులకి క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు మంచి వ్యక్తుల్ని ఆకర్షిస్తున్నారు, మీరు స్ట్రాంగ్ లాయల్ పీపుల్ని ఆకర్షిస్తున్నారు, మీరు ప్రేమను ఆకర్షిస్తున్నారు, మీరు జీవితంలో మీరు ఆ బ్యాలెన్స్ని ఆకర్షిస్తున్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు ఆ ఫ్రీడమ్ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏదన్నా అనుకున్నా కానీ మీకు వెంటనే జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో ఎన్ని రోజుల లోపల లేకపోతే ఎప్పటి లోపల జరగచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ వచ్చినాయి. వితిన్ 11 months, in October month, within 8 months, up to నెక్స్ట్ జూలై. సో ఇక్కడ మనకి టైమ్ లైన్స్ ఇచ్చారు కదా. ఈ టైమ్ లైన్స్ ఏంటంటే కొంతమందికి ఒక టైం లైన్ పనిచేస్తే ఇంకొంతమందికి ఇంకొక టైం లైన్ పనిచేస్తుంది అనమాట. సో మీరు చూస్తున్న సమయం నుంచి మీరు అలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు చేస్తున్న పనులకి మీకే తెలుస్తుంది ఎప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు అని చెప్పి. సో ఆ విధంగా మీ జీవితంలో అయితే మీరు ఆ ప్రశాంతతని తెచ్చుకోగలుగుతున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్తున్నారు, పవర్ఫుల్ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. పవర్ఫుల్ అనేదానికన్నా లవింగ్, కేరింగ్, జెంటిల్, లాయల్ రిలేషన్షిప్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ లైఫ్లో మీరు కోరుకున్నటివి మీరు సాధించుకోవడానికి ఇప్పుడు మీకు అద్భుతమైన సమయం మొదలవుతుంది. సో ఇప్పటి నుంచి మీరు పనిచేయడం మొదలు పెడితే ఫలితం మీరు ఎప్పటి లోపల చూడొచ్చు. కొంతమంది 8 నెలల లోపల చూస్తారు, కొంతమంది 11 నెలలకి చూస్తారు, కొంతమంది అక్టోబర్ నెలలో చూస్తారు, కొంతమంది జూలై నెల లోపలైనా చూడొచ్చు, లేదు జూలై నెల కన్నా చూస్తారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ విధంగా నా ఎనర్జీని బూస్ట్ చేయగలుగుతారనమాట. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.